లేకుండా విజయశాంతి పేరు ప్రకటించింది ఏఐసిసి అంటూ చర్చ జరుగుతోంది. గతంలో ఇచ్చిన హామీ ప్రకారం రామలమ్మకు సీటు దక్కిందంటూ కూడా చర్చ జోరందుకుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో స్టార్ క్యాంపెయినర్ గా పాత్ర పోషించారు విజయశాంతి. ఎన్నికల తర్వాత చాలా రోజులుగా మీడియాకు దూరంగా ఉన్నారు. సోషల్ మీడియాలో పలు పోస్టులతో తన అభిప్రాయాన్ని ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూ ఉన్నారు విజయశాంతి. ఎమ్మెల్సీ సీటు రావడంతో రామలమ్మపై కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చ జరుగుతోంది. నేరుగా అధిష్టానంతో రామలమ్మకు లింక్ ఉందంటూ ప్రచారం జరుగుతోంది. అంటే కాంటాక్ట్స్ అక్కడ డైరెక్ట్గా కాంటాక్ట్ అవుతున్నారంటూ కూడా ఒక పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. మరి ముఖ్యంగా అనూహ్యంగా విజయశాంతి పేరు అనూహ్యంగా తెర మీదకి రావడం, ఎమ్మెల్సీ ప్రకటించడం, ఎమ్మెల్సీ లిస్టులో విజయశాంతి పేరు రావడం తీవ్ర చర్చనాంశంగా మారింది. ఎందుకంటే ఎక్కడా కూడా విజయశాంతి పేరు చర్చలో లేదు, ఇటు మీడియాలో కావచ్చు, ఇన్ఫాక్ట్ కాంగ్రెస్ పార్టీలో కూడా. ఈ నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ లిస్ట్ రిలీజ్ అయిన సందర్భంలో విజయశాంతి పేరు చూసిన తర్వాత చాలామంది షాక్కి గురైన సిచ్యువేషన్. ఎందుకంటే ఎక్కడ కూడా చర్చలో లేదు విజయశాంతి పేరు. అటువంటిది ఒక్కసారిగా అనూహ్యంగా తెర మీదకి వచ్చింది విజయశాంతి పేరు. అయితే దీనికి కారణం కొద్ది రోజుల క్రితం ఎమ్మెల్సీ లిస్టు ప్రకటించే కొద్ది రోజుల క్రితం ఇటు విజయశాంతి ఢిల్లీకి వెళ్లారు. అక్కడ అగ్రనేతలని కలిశారు, కాంగ్రెస్ అగ్రనేతలని కలిశారు. తనకి సంబంధించి ఎమ్మెల్సీ సీటు విషయంలో చర్చించారు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో వాస్తవం ఏంటి? అసలు ఇక్కడ రాష్ట్ర నాయకత్వం ఎక్కడా కూడా విజయశాంతి పేరుని ప్రస్తావించలేదా? కేవలం డైరెక్ట్గా ఇటు ఏఐసిసి అగ్రనేతలతో విజయశాంతి మాట్లాడుకుని ఆ టికెట్ని కన్ఫర్మ్ చేసుకున్నారా, ఆ సీట్ని కన్ఫర్మ్ చేసుకున్నారా? అసలు ఇదికి ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఒకసారి మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మధు, ఇటు రాష్ట్ర నాయకత్వంలో ఎటువంటి చర్చ కూడా లేదు, జరగలేదు. కానీ కట్ చేస్తే ఎమ్మెల్సీ లిస్టులో మాత్రం విజయశాంతి పేరు. దీనికి సంబంధించి ఇటు కాంగ్రెస్లో ఎటువంటి చర్చ జరుగుతోంది? కూడా ఎమ్మెల్సీ రేసులో ఉన్నారు అనేటువంటి విజయశాంతి ఎక్కడ చర్చ జరగలేదు. కనీసం గురించి ఎవరు పిసిసి నాయకులు కూడా ఎవరు మాట్లాడలేదు. సడన్ గా ఆమె ఎంట్రీ ఇచ్చారు, ఢిల్లీ వెళ్లారు, ఢిల్లీలో ఏఐసిసి నేతలతో మాట్లాడారు, ఆమె పేరు ఖరారైపోయింది. ఇక్కడ నాయకులు పిసిసి తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరఫు నుంచి పేరు లేకపోయినా ఆమె పేరు ఫైనల్ లిస్ట్ లో డైరెక్ట్ గా ఏఐసిసి ప్రకటన చేసినటువంటి సిచ్యువేషన్. దానికి రెండు కారణాలు ఉన్నాయి. ఆమె ఎన్నికల సమయంలో బీజేపీని వీడారు, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు, కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కృషి చేశారు అంటూ ఆ కోటాలో తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే, ఆ మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ నాయకులు, మాజీ హోంమంత్రి కూడా ఆయన. సో ఆయన ఆ హయాంలోనే ఈమె స్టార్ క్యాంపెయినర్ గా పనిచేశారు పూర్తి స్థాయిలో. సో డెడికేటెడ్ గా ప్రచారం చేశారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థుల కోసం కొంతమేర తిరిగారు. ఎంపీ ఎన్నికల్లో పోటీ చేద్దాం అనుకున్నప్పటికీ ఈక్వేషన్ లో ఆమెకు టికెట్ దక్కనటువంటి సిచ్యువేషన్ వచ్చింది. చాలా దూరంగా ఉన్నారు, పెద్దగా ప్రచారం కూడా నిర్వహించలేదు ఆ సమయంలో. కానీ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక కొంతమేర యాక్టివ్ గా ఉండే ప్రయత్నం చేశారు, కొన్ని రోజుల వరకు మాత్రమే. తర్వాత ఇన్యాక్టివ్ గా ఉన్నారు. కేవలం సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని వ్యక్తపరచడానికి పోస్టుల రూపంలో కొన్ని పోస్టులు చేసేవారు. హరహర మహదేవ్ అంటూ స్టార్ట్ చేసినటువంటి పోస్టులు అక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఆమె ట్వీట్ చేసేవారు. సో తర్వాత జరుగుతున్న పరిణామాలు కాంగ్రెస్ కు తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవడము, ప్రతికూల పరిస్థితులు రావడము, రేవంత్ రెడ్డి సంబంధించినటువంటి పాలన పైన కానీ ఎక్కడ ఆమె రెస్పాండ్ కాలేదు, సైలెంట్ గా ఉండిపోయారు, ట్వీట్లు కూడా మానేశారు. సో కొంతకాలం నుంచి ఆమె సైలెంట్ అయిపోయారు. తర్వాత పార్టీ కార్యక్రమాలకు ఆమెను ఇన్విటేషన్ కూడా లేదు ఆమెకు. అంటే పార్టీ అనేక కార్యక్రమాలు తీసుకుంది ఇక్కడ, ఎందుకంటే స్టార్ క్యాంపెయినర్ గా ఆమె పనిచేశారు, ప్రచారం చేశారు, కాంగ్రెస్ పార్టీలో పోటీకి దూరంగా ఉన్నారు. నామినేటెడ్ విషయంలో గానీ, ఎమ్మెల్సీల విషయంలో గానీ, ఇతరత్ర పార్టీ పదవుల్లో, పార్టీ కార్యక్రమాల్లో, అధికారిక కార్యక్రమాల్లో ఆమెకి ఎక్కడ ఇన్విటేషన్ లేదు. అధికారిక కార్యక్రమాల్లో ఎలాంటి పోస్ట్ లేనటువంటి వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యారు అవసరం లేకున్నా కూడా. తర్వాత పార్టీ కార్యక్రమాల్లో కూడా చాలా మంది యాక్టివ్ గా ఉన్నారు. కానీ విజయశాంతికి ఎక్కడ పిలుపు లేదు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల నుండి. దీనిపైన పెద్ద ఎత్తున చర్చ కొనసాగింది. తర్వాత స్తబ్దుగా ఉన్నారు. దాదాపు విజయశాంతిని కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి వారు మర్చిపోయేటువంటి సిచ్యువేషన్ జరిగిపోయింది. కానీ ఆమెకు ఏఐసిసి నేతలతో ఉన్న సన్నిహిత సంబంధాలు, పరిచయాలు, డైరెక్ట్ గా ఆమె ఢిల్లీ వెళ్లారు, ఢిల్లీలో వారితో మాట్లాడుకున్నారు, ఎమ్మెల్సీగా ఆమె పేరు ఖరారైంది. ఎన్నికల టైంలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం, ఎందుకంటే ఎమ్మెల్యేగా పోటీ చేయలేదు,
ఎంపీగా పోటీ చేయలేదు. సో సాధారణంగా దాంట్లో చూస్తూ భాగంగానే ఉంటాం. ఎమ్మెల్సీ ఏఐసిసి నాయకత్వం అయినా రాష్ట్ర నాయకత్వంతో మాట్లాడి ఆ కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతే ఆ లిస్ట్ ని ఫైనలైజ్ చేసే సందర్భం. ఆ సందర్భంలో కూడా కమ్యూనికేషన్ ఉందా, లేకపోతే ఇన్ఫాక్ట్ అప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ కావచ్చు లేకపోతే సంవత్సరాలుగా ఎటువంటిది లేకుండా లిస్టులో ప్రకటించిన సందర్భం ఉందా? కాంగ్రెస్ లో ఎటువంటి చర్చ జరుగుతుంది ఈ అంశానికి? అసలు విజయశాంతి పేరు ఇక్కడ పరిశీలనలో కూడా తీసుకోలేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్న సందర్భంలో ఎమ్మెల్సీగా అభ్యర్థులు ఎవరైతే బాగుంటుంది అనేటువంటి దానికోసం మొదటి నుంచి పార్టీ కోసం పనిచేసినటువంటి వాళ్ళు ఇలా రకరకాల ఈక్వేషన్స్, కులాల వారిగా, క్యాస్ట్ ఈక్వేషన్ వారిగా, సామాజిక వర్గాల వారిగా, ప్రాంతాల వారిగా ఈక్వేషన్స్ కొనసాగాయి. దాని గురించి చర్చ జరిగింది. కానీ విజయశాంతి పేరు ఎవరు తీసుకోలేదు. మరి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి వాళ్ళు, తర్వాత పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ గాని, ముఖ్యమంత్రి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కొద్దిమంది నాయకులు గాని, వాళ్ళు చెప్పినటువంటి దాంట్లో సమాచారంలో ఎక్కడ విజయశాంతి పేరు ప్రస్తావన తీసుకోలేదు. అసలు అనూహ్యంగా విజయశాంతి తెరపైకి వచ్చారు. ఆమె డైరెక్ట్ గా ఆమె అనౌన్స్మెంట్ అయింది. ఇక్కడ నాయకులతో సంబంధం లేకుండా ఏఐసిసి నేతలు ఆమెను ఓకే చేసినటువంటి పరిస్థితి. దానికి రీజన్ రెండు ఉన్నాయి. ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేయలేదు, తర్వాత ఎంపీగా కూడా పోటీ చేయలేదు. కాబట్టి ఆమె పేరు పరిశీలనలోకి తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. గతంలో ఇచ్చినటువంటి హామీ ప్రకారమే ఇందాక చెప్పినట్టు మాణిక్ రావు ఠాక్రే సమయంలోనే ఏఐసిసి నేతలు ఆమెకు హామీ ఇచ్చారు, ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తామనేటువంటిది. సో అందులో భాగంగానే ఆమెకు ఈ ఎమ్మెల్సీ అవకాశం వచ్చిందనేటువంటి చర్చ జరుగుతా ఉంది. ఆల్రెడీ మంత్రి పదవులు 6 ఖాళీ ఉన్నాయి, 2 మాత్రమే మహిళా మంత్రులు ఉన్నారు. ఆ సిచ్యువేషన్ కనుక చూస్తే మరి ఏఐసిసి నాయకులు ఇచ్చినటువంటి హామీ కనుక నిలబెట్టుకుంటే ఆమె మంత్రికి కూడా అయ్యే అవకాశాలు చాలా పుష్కలంగా కనిపిస్తా ఉన్నాయి. కాంగ్రెస్ క్యాబినెట్ లోకి తీసుకోవచ్చు అంటూ ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆ కోణంలోని ఎమ్మెల్సీ ఇచ్చారనుకోవాలి ఇక్కడ.